వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. అన్ని పోటీ పరీక్షల కొరకు 20,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹2,000 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹500 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వజ్రప్రహార్ సంయుక్త విన్యాసాలు. మరొకసారి వార్తలు నిలిచాయి. వజ్రప్రహార్, ఏదైనా ఒక విన్యాసం వార్తలు నిలిచినప్పుడు ఆ విన్యాసాల పేరు గుర్తుంచుకోండి. వజ్రప్రహార్ విన్యాసాలు ఇటీవల వార్తలు నిలిచాయి. ఏ 2 దేశాలకి సంబంధించి అంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఇండియా, భారత్ మరియు అమెరికా, ఇండియా యుఎస్ఏకి సంబంధించి జాయింట్ ఎక్సర్సైజ్, స్పెషల్ ఫోర్సెస్ జాయింట్ ఎక్సర్సైజ్, సింపుల్గా సంయుక్త సైనిక విన్యాసాలను గుర్తుపెట్టుకోండి. సో ఈ సంవత్సరం 13th ఎడిషన్ అంటే 13వ విడత. ప్రతి సంవత్సరం కూడా వజ్రప్రహార్ విన్యాసాలు, స్పెషల్ ఫోర్సెస్ జాయింట్ ఎక్సర్సైజ్ నిర్వహణ జరుగుతుంది. ఈ సంవత్సరం మరి హోస్ట్ కంట్రీ, ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అంటారు? ఒక సంవత్సరం ఇండియా ఆతిథ్యంలో జరిగితే మరొక సంవత్సరం అమెరికా ఆతిథ్యంలో జరుగుతాయి. ఈ సంవత్సరం 2022 సంవత్సరం 13th ఎడిషన్ వజ్రప్రహార్ విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం మన ఇండియాకి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, బాక్లో అనే ఒక ప్రాంతంలో లాస్ట్ 21 డేస్ నుండి జరుగుతున్న విన్యాసాలు, వజ్రప్రహార్ విన్యాసాలు ఈరోజు ముగిశాయి. జస్ట్ గుర్తుంచుకోండి, వజ్రప్రహార్ విన్యాసాలు ఇటీవల వార్తలు నిలిచాయి. ఏ 2 దేశాలకి సంబంధించి అంటారు? సో ఇండియా, యుఎస్ఏ అని గుర్తుంచుకోండి. భారత్, అమెరికాకి సంబంధించి సంయుక్త విన్యాసాలు, స్పెషల్ ఫోర్సెస్ జాయింట్ ఎక్సర్సైజ్. ఈ సంవత్సరం 2022 సంవత్సరానికి సంబంధించి ఎన్నవ ఎడిషన్ అంట? 13th ఎడిషన్. సో 13th ఎడిషన్ ముగిసింది, ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఆతిథ్యం లేదా ఆ ప్లేస్ ఎక్కడ నిర్వహించారు? భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బాక్లో అనే ఒక ప్రాంతంలో వీటి నిర్వహణ వార్తలోకి వచ్చింది. సో ఇండియా, అమెరికాకి సంబంధించి. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో విన్యాసాలపైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు. అది గ్రూప్ 1 కానివ్వండి, సింగరేణి ఎగ్జామే కానివ్వండి. కమింగ్ డేస్ ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ వచ్చినా కూడా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అంటే ఏ పోటీ పరీక్ష తీసుకున్నా ఆ ఏరియాస్ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు జనరల్ స్టడీస్లో ఏ టాపిక్ పైన ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ నుండి ఎక్కువగా మనకు స్కోరింగ్ వస్తాయి అంటే బుక్ మొత్తంలో కూడా అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ ఉండవు. కొన్ని ఏరియాస్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ ఏరియాస్ నుండి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందులో ఒక టాపిక్ విన్యాసాలు. ఇప్పటికే విన్యాసాలకి సంబంధించి భారత్ మరియు వివిధ దేశాలతో నిర్వహించే విన్యాసాలు కానివ్వండి, బహుళ విన్యాసాలు కానివ్వండి, వీటికి సంబంధించి ఆల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మీకు మిషన్ అనేది తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్గా మీకు వీడియో కనబడుతుంది. ఇటీవల కాలంలో ముగిసిన కొన్ని విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా చూడండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో బెంగళూరు సిటీ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. బెంగళూరు సిటీ, సో మన భారతదేశంలోని బెంగళూరు అనగానే మనకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటాం.
భారతదేశంలో సాఫ్ట్వేర్ అంటేనే, టెక్నాలజీ అంటేనే మనకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు. అలాంటి బెంగళూరు సిటీ ప్రపంచంలో ముఖ్యంగా ఏసియా పసిఫిక్ రీజియన్లో సెకండ్ పొజిషన్తో వార్తలోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే అత్యధికంగా టెక్ హబ్స్ కలిగి ఉన్న ఒక ప్రాంతం. టెక్ హబ్స్ అంటే టెక్నాలజీ హబ్స్. సో సాంకేతికకు సంబంధించి ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్న ప్రాంతం అని గుర్తుంచుకోండి. మొదటి ప్రాంతం ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఏంటంటే బీజింగ్. చైనాలోని బీజింగ్ సిటీ ప్రపంచంలో ముఖ్యంగా ఏసియా పసిఫిక్ రీజియన్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. దేని విషయంలో? టెక్ హబ్స్. అత్యధికంగా టెక్ హబ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్న ప్రాంతం. ఇక్కడ ఒక రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి. ఒక నివేదిక ఇటీవల విడుదలైంది. ఆ నివేదిక పేరు ఏంటంటే టెక్ సిటీస్, అంటే టెక్నాలజీ సిటీస్. టెక్ సిటీస్ ద గ్లోబల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాలెంట్ అండ్ రియల్ ఎస్టేట్. టెక్ సిటీస్, టెక్నాలజీ సిటీస్, ద గ్లోబల్ ప్రపంచ, ద గ్లోబల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాలెంట్ అండ్ రియల్ ఎస్టేట్ అనే ఒక నివేదికను ఇటీవల ఎవరు విడుదల చేశారు? ఈ ర్యాంకింగ్స్ని ఎవరు విడుదల చేశారంటే కష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే సంస్థ. కష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే సంస్థ హెడ్ క్వార్టర్ ఇక్కడ చికాగో, అమెరికాకి సంబంధించి హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న కష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే సంస్థ వారు విడుదల చేసిన టెక్ సిటీస్ అండ్ ద గ్లోబల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాలెంట్ అండ్ రియల్ ఎస్టేట్. సో అత్యధికంగా టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్న నగరాలు అని చెప్పేసి టాప్ 10 ఇచ్చారు. అందులో ఫస్ట్ పొజిషన్లో బీజింగ్, చైనా. సో ఇది సిటీస్కి సంబంధించింది. సెకండ్ పొజిషన్ వచ్చేసి మన బెంగళూరు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్ హబ్గా చెప్పుకోవచ్చు. సో అతి త్వరలో మన బెంగళూరు ఫస్ట్ పొజిషన్కి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బెంగళూరు అంటే ఇప్పటివరకు సాఫ్ట్వేరు, టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తున్న ప్రాంతం. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాటిని ఒకసారి లింక్ చేసుకోండి. టెక్నాలజీకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి సెంటర్, ఏవిజిసి దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ పార్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్. అండ్ వీటితో పాటు దేశంలోనే మొట్టమొదటిసారి ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేసిన రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వివాదాలను కూడా ఒకసారి లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియస్ మాన్యుమెంట్ అనే ఒక అంశం వార్తలు వచ్చింది. వరల్డ్స్ లార్జెస్ట్ సూపర్లేటివ్, ప్రపంచంలోనే అతి పెద్ద రిలీజియస్ ఆధ్యాత్మిక, అంటే ఒక మతానికి సంబంధించింది రిలీజియస్ ఆధ్యాత్మిక కేంద్రం, మాన్యుమెంట్, ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మందిరం ఇటీవల ఎక్కడ, ఏ దేశంలో అంటే మన ఇండియాలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అని గుర్తుంచుకోండి. సో దాని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా పేరొందింది ఇదే ఆలయం. సో దీని పేరు ఏంటంటే వేదిక్ ప్లానిటోరియం అండ్ మ్యూజియం. వేదిక్ ప్లానిటోరియం, ఈ పేరు గుర్తుంచుకోండి. వేదిక్ ప్లానిటోరియం ఎక్కడ? వెస్ట్ బెంగాల్. సో ఆధ్యాత్మికానికి పేరుగాంచిన భారతదేశంలో మరో అధునాతన ఆలయం అందుబాటులోకి రానున్నది. పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్లో నిర్మిస్తున్న వేదిక ప్లానిటోరియం ఆలయాన్ని వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయం అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోనే మతపరమైన అతిపెద్ద ఆలయంగా చరిత్రలో నిలిచిపోనున్నది. ఇప్పటి వరకు రికార్డులో కాంబోడియాలోని అంకోర్వాత్ దేవాలయం ఏదైతే అంకోర్వార్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇస్కాన్ ప్రధాన కార్యాలయం కూడా వేదిక ప్లానిటోరియంలోనే ఉండబోతుందంట. వాస్తవానికి ఈ ఆలయాన్ని 2022లోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు, కానీ పాసిబుల్ కాలేదు, కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఈ వేదిక ప్లానిటోరియం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే తాజ్మహల్, వాటికన్లోని సెయింట్ పాల్ క్యాథడ్రల్ కన్నా వేదిక ప్లానిటోరియం చాలా పెద్దదంట. తాజ్మహల్ కన్నా కానివ్వండి, అండ్ వాటికన్ సిటీలో ఉన్న సెయింట్ పాల్ క్యాథడ్రల్ కంటే పెద్దది. అండ్ ఈ ప్లానిటోరియం నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న డ్యూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. బహుశా ప్రపంచంలో ఇలాంటి డ్యూమ్ను ఎక్కడ కూడా నిర్మించకపోవచ్చని చాలామంది నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపు 800 కోట్లను ఖర్చు చేసి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి ఫ్లోర్లో కూడా 10,000 మంది భక్తులు ఒకేసారి ఉండే విధంగా ఇక్కడ అధునాతనమైన సౌకర్యాలు ఇస్తున్నట. 10,000 పీపుల్ ఒకేసారి ఒక ఫ్లోర్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. అతిపెద్ద ఆధ్యాత్మిక మందిరం. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో ఇది నిర్మాణ దశలో ఉంది. అతి త్వరలో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత, భక్తుల సందర్శన కోసం ప్రారంభమైన తర్వాత
ప్రపంచంలోనే అతిపెద్ద ఇప్పటివరకు అంకోర్ వాట్లో ఏదైతే ఉంటుందో అంకోర్ వాట్ దేవాలయం కంబోడియాలోని అంకోర్ వాట్ దేవాలయం ప్రపంచంలో అతిపెద్దదని చెప్పేసి రికార్డు ఉంది. ఆ రికార్డు అతి త్వరలో మన పేరిట రాబోతోంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటువంటి అంశాలు వరల్డ్స్ హైయెస్ట్, టాలెస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్ ఇలాంటి సూపర్లేటివ్ వర్డ్స్ వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, మహారాష్ట్రలో అత్యధికంగా బలవన్ మరణాలు అనే అంశం వార్తలోకి వచ్చింది. సో ఇక్కడ ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు భారతదేశంలో ముఖ్యంగా నేరాలకి సంబంధించిన అధికారిక గణాంకాలను విడుదల చేసే సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేసే సంస్థ. కొన్ని సంస్థలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తాయి అని కూడా అడుగుతారు. ఉదాహరణకి ఇటీవల కాలంలో జరిగిన ఒక ఎగ్జామ్లో అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది అంటారు. అగ్రికల్చర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్స్పోర్ట్స్ అంటున్నాను. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటేనే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో ఇలా లింక్ చేసుకోండి. సో ఇక్కడ మహారాష్ట్రలో అత్యధికంగా బలవన్ మరణాలు అంటే ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయంట. ఆ గణాంకాలు ఏంటో చూద్దాం. దేశంలో గత ఏడాది 7.2% పెరిగిన ఆత్మహత్యలు అంట ఎన్సీఆర్బీ తాజా నివేదికలు వెల్లడిస్తుంది. ఈ ఏడాది గత ఏడాది దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తమ తాజా నివేదికలో వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2021లో దేశంలో బలవన్ మరణాలు, ఆత్మహత్యలు 7.2% పెరిగాయి. ఈ గణాంకాలు గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఎన్సీఆర్బీ నివేదికలు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ స్టాట్స్ ఇంపార్టెంట్. సో గత సంవత్సరంతో పోలిస్తే ఎంత పెరిగాయంటే 7.2% ఆత్మహత్యలు పెరిగాయంట. ఇది గుర్తుంచుకోండి. గత ఏడాది అత్యధికంగా మహారాష్ట్రలో 22,207 మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, సో ఇక్కడ మహారాష్ట్ర హైయెస్ట్ అంట, సెకండ్ పొజిషన్లో తమిళనాడు. నంబర్స్ గుర్తుంచుకోకండి, మహారాష్ట్ర మాత్రం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ కర్ణాటక ఉన్నాయంట టాప్ 5 స్టేట్స్. తాజా నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే 2020లో దేశవ్యాప్తంగా 1,53,052 బలవన్మరణాలు చోటు చేసుకోగా 2021లో ఆ సంఖ్య 7.2% మేర పెరిగిందంట. సో 2021లో చోటు చేసుకున్న ఆత్మహత్యల్లో మహారాష్ట్ర 13.5%, తమిళనాడు 11.5%, మధ్యప్రదేశ్ 9.1%, వెస్ట్ బెంగాల్ 8.2%, కర్ణాటక 8% వాటా ఎక్కువగా ఉందంట. దేశవ్యాప్త బలవన్ మరణాల్లో 50.4% ఈ 5 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయంట. అండ్ దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ వాటా 16.9% ఉండగా మొత్తం ఆత్మహత్యల్లో మాత్రం దాని వాటా 3.6% మాత్రమే. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో కేంద్రపాలిత ప్రాంతాల వరకే పరిశీలిస్తే గత ఏడాది ఢిల్లీలో అత్యధికంగా 2,840 మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారంట. అండ్ 2021లో దేశవ్యాప్తంగా 53 మహానగరాల్లో 25,891 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తంగా భారత్లో ఆత్మహత్యల రేటు 2021లో 12%గా ఉంది. అండ్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ రేటు అత్యధికంగా 39.7%గా ఉండగా సిక్కిం 39.2%, పుదుచ్చేరి 31.8%, తెలంగాణ 26.9%, కేరళ 26.9% ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సో ప్రతి 1,00,000 జనాభాకు ఎంతమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారో ఆత్మహత్యల రేటు సూచిస్తుంది. దేశంలో 2020తో పోలిస్తే 2021లో ఈ రేటు 6.2 మేర ఉందంట, పెరిగింది. సో వృత్తిపరమైన సమస్యలు, ఒంటరిగా మిగిలామన్న బాధ, సో ఐఎమ్ అలోన్ అని చెప్పేసి బాధపడేవారు, వేధింపులు అండ్ హింస, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మద్యానికి బానిస కావడం, ఆర్థిక నష్టాలు, దీర్ఘకాలికంగా వేధిస్తున్న నొప్పులు దేశంలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా ఎన్సీఆర్బీ చెప్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ నివేదిక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇంపార్టెంటే. సో కొన్ని సందర్భాల్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షలు అడగొచ్చు కూడా. భారతదేశంలో ఆత్మహత్యలు లేదా బలవన్మరణాలు పెరుగుతున్నాయి, వాటికి గల కారణాలను ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు అనుకోండి. ఈ కారణాలు గుర్తుంచుకొని మనకు సింపుల్గా అనిపిస్తాయి చూస్తే, కానీ టైం మీద ఏం గుర్తుకు రావు. సో వృత్తిపరమైన సమస్యలు, ఒంటరిగా మిగిలామన్న బాధ, వేధింపులు, హింస, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు, మద్యానికి బానిస కావడం, ఆర్థిక నష్టాలు, దీర్ఘకాలికంగా వేధిస్తున్న నొప్పులు దేశంలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని చెప్పేసి ఈ నివేదిక చెప్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. అండ్ నెక్స్ట్,
సో బాక్సింగ్లో పథకాలు పెంచేలా ఐఐటి మద్రాస్ ఒక సాంకేతికతను తీసుకొచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ బాక్సర్. ఇటీవల స్మార్ట్ బాక్సర్ అనే అంశంతో వార్తలు నిలిచిన ఐఐటి ఏది అంటారు? ఐఐటి మద్రాస్. దీనికి సంబంధించి కమింగ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు, పక్క రావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా క్రీడలకి సంబంధించి కూడా టెక్నాలజీకి సంబంధించి ఐఐటీలు వార్తలకు వస్తున్నాయి. మీరు తరచు చూడండి, ఐఐటీస్కి సంబంధించి ఏదో ఒక అంశం మనకు వార్తాపత్రికలో వస్తుంది. లాస్ట్ 1 year నుండి ఎక్కువగా వస్తుంది. యాక్చువల్గా పోటీ పరీక్షలో ఐఐటీస్ అనే టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. న్యూస్ పేపర్స్ కూడా ఎక్కువగా ఐఐటీస్ పైన ఫోకస్ చేస్తున్నారు ఇక. సో అలాంటి ఐఐటీస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐఐటి మద్రాస్. సో ఇక్కడ చూద్దాం, ఐఐటి మద్రాస్ ఏం తీసుకొచ్చింది సాంకేతికత అంటే స్మార్ట్ బాక్సర్ పేరుతో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది. ఈ సాఫ్ట్వేర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఉదాహరణకి ఒక బాక్సర్ ఉన్నాడు అనుకోండి, ఆ బాక్సింగ్ చేసేటప్పుడు తనకి సంబంధించి మూమెంట్ ఏ విధంగా ఉంది, పంచ్ ఏ విధంగా ఉంది, ప్రత్యర్థి నుండి ఏ విధంగా పక్కన జరుగుతున్నాడు, ఏ విధంగా స్కిప్ అవుతున్నాడు, సో తను చేస్తున్న తప్పిదాలు ఏంటి, వీటన్నిటిని కూడా అనలైజ్ చేసేసి మనకి రిపోర్ట్ కార్డ్ రూపంలో చూపిస్తుంది. అంటే మనం ఆ తప్పులను సవరించుకొని మనం ఆటోమేటిక్గా మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. ఇలాంటి ఒక సాంకేతికత. సో ఐఐటి మద్రాస్ పరిశోధకులు, ఐఐటి మద్రాస్ బళ్ళారిలోని ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కలిసి వినూత్న ఆవిష్కరణ తెచ్చారు. ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. బాక్సింగ్ క్రీడాకారుల ఆట తీరును మెరుగుపరిచేలా అధునాతన సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారంట. క్రీడాకారుల ఆట తీరును మెరుగుపరుస్తుంది. ఎందుకంటే లోపాలను చూపిస్తే ఎవరైనా కూడా సరిదిద్దుకుంటారు. దీని సాయంతో బాక్సర్లు 2024 ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఒలింపిక్స్ 2020, ఒలింపిక్స్ ఎవ్రీ 4 years మనం చూస్తూ ఉంటాం. ఒలింపిక్స్ 2020 వేదిక ఏంటిది? టోక్యో. కానీ 2020 అంటే కరోనా మహమ్మారి, కరోనా కారణంగా పోస్ట్పోన్ అయినాయి. టోక్యో ఒలింపిక్స్ 2020 కానీ ఎప్పుడు జరిగాయి? 2021లో జరిగినాయి. నెక్స్ట్ ఒలింపిక్స్ 2024లో జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? ప్యారిస్లో జరుగుతాయి. ఆ తర్వాత ఎప్పుడు జరుగుతాయి? 2028లో లాస్ ఏంజలీస్, ఆ తర్వాత 2032లో బ్రిస్బేన్. క్రీడా వేదికలు వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ ఈవెంట్స్ షెడ్యూల్డ్ అయిన క్రీడలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడండి. 2032 సంవత్సరంలో ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయని బిట్ రావచ్చు. ఇటువంటి బిట్స్ రెగ్యులర్గా మనం చూస్తున్నాం వేదికలు, ఈవెంట్స్కి సంబంధించి. వీటన్నిటిని కూడా మీకు మిషన్ హ్యాండిల్లో కంప్లీట్ చేశాను, మీరు చూడండి. అక్కడ ఆల్మోస్ట్ అన్ని క్రీడలకి సంబంధించి ఏవైతే షెడ్యూల్స్ విడుదలయ్యో అవన్నీ కూడా మీకు చెప్పేసేసాను. సో ఇక్కడ 2024 ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో దేశానికి అధిక పతకాలు సాధించేందుకు వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఐఐటి మద్రాస్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ అనలిటిక్స్ స్మార్ట్ బాక్సర్ పేరుతో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని ఆవిష్కరించింది. ఇందులోని సెన్సర్లతో ఉన్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అధునాతన వీడియో కెమెరాలు, బాక్సర్ కదలికలు, వారిలోని లోపాలను లోతుగా విశ్లేషించి నివేదిక ఇస్తుందంట. కోచ్లు క్రీడాకారులకు ఇది ఎంతో మేలు చేసేలా రూపొందించారని చెప్పేసి ఐఐటి మద్రాస్ చెప్తుంది. జస్ట్ గుర్తుంచుకోండి, క్రీడాకారుడికి సంబంధించి తన యొక్క లోపాలు, తను ఏ తప్పిదాలు చేస్తున్నాడు అవన్నీ కూడా తెలిసింది అంటే ఆటోమేటిక్గా తప్పిదాలను సవరించుకుంటే తను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. స్మార్ట్ బాక్సర్ ఎగ్జామినేషన్ పాయింట్ టు ద పాయింట్ అడుగుతారు. ఇటీవల స్మార్ట్ బాక్సర్ పేరుతో వార్తలు నిలిచిన ఐఐటి అంటే ఐఐటి మద్రాస్. ఇక ఐఐటి మద్రాస్కి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం, ఉదాహరణకి ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అండ్ శాస్త్ర మ్యాగజిన్ ఐఐటి మద్రాస్కి సంబంధించింది. కదం ఆర్టిఫిషియల్ నీ కృత్రిమ మోకాలు, నియోబోల్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్కి సంబంధించి ఆక్వా మ్యాప్ అండ్ దేశంలోని మొట్టమొదటి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఇల్లు ఐఐటి మద్రాస్. ఇవి కొన్ని మాత్రం చెప్పాను, మిగతా అన్నీ ఐఐటి మద్రాస్ సంబంధించి చూడండి. మిషన్ హ్యాండిల్లో వీటికి సంబంధించి అంత ఎక్స్ప్లెనేషన్ ఇమేజెస్ కూడా చూపించాను. అండ్ నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ స్వరాజబిలిటీ, హైడ్రోజెల్, సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, ఇవన్నీ ఐఐటి హైదరాబాద్ సంబంధించి. ఐఐటి బాంబేకి సంబంధించి నానో స్నిఫర్ యాంటీ హెయిల్ గన్ ఆర్ యాంటీ క్యానోన్స్ అండ్ స్మాగ్ టవర్ నిర్మాణంలో ఐఐటి బాంబే పాత్ర. అండ్ ఐఐటి రోపార్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అండ్ అంబిట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్, ఇవన్నీ కూడా రోపార్. అండ్ ఐఐటి కాన్పూర్కి సంబంధించి ఇటీవల కాలంలో బయోవాచ్, సో మన శరీరంలో జరిగే అబ్నార్మాలిటీస్ని మనకు తెలియజేసే అధునాతన సాంకేతికత కలిగిన బయోవాచ్ అండ్ టచ్ సెన్సిటివ్ వాచ్. హృదయంత్ర అంటే ఆర్టిఫిషియల్ హార్ట్, కృత్రిమ గుండె. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి గౌహతి అస్సాం రాష్ట్రంలోని ఐఐటి.
ఐఐటి గౌహతి నిన్నటి క్లాస్లో కూడా వార్తల్లోకి వచ్చింది. ప్రత్యేకంగా ఫ్రూట్స్ పైన ఒక ప్రత్యేకమైన ఎడిబుల్ బయోడిగ్రేడబుల్ కోటింగ్ అనే అంశం. ఎడిబుల్ బయోడిగ్రేడబుల్ కోటింగ్ ఐఐటి గౌహతి. వ్యర్థ జలాల నుండి విద్యుత్ని తయారు చేస్తూ, గాలి నుండి వాటర్ని తయారు చేస్తూ, అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్య పెంపు, అండ్ రేడియేటివ్ కూలింగ్, ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండానే ఇంటిని చల్లపరిచే రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ, ఇవన్నీ ఐఐటి గౌహతికి సంబంధించి. వీటితో పాటు ఐఐటి ఖరగ్పూర్ బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూడండి. ఓకేనా. నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక స్టేజ్ షో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. షుమాంగ్ లీలా స్టేజ్ షో. షుమాంగ్ లీలా ఫెస్టివల్ లేదా ఒక స్టేజ్ షో. ఫెస్టివల్ ఒక పండగ వాతావరణం. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మణిపూర్ రాష్ట్రం. సో మణిపూర్, జస్ట్ స్టేట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. మన కల్చర్కి సంబంధించి ప్రత్యేకంగా డ్యాన్స్ కానివ్వండి, లేదా ఏదైనా స్టేజ్ షోస్ కానివ్వండి, థియేటర్ ఆర్ట్స్ కానివ్వండి, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. పండుగల గురించి కానివ్వండి, క్వశ్చన్స్ వస్తాయి. గిరిజనుల గురించి కానివ్వండి. ఇక్కడ షుమాంగ్ లీలా ఫెస్టివల్ లేదా షుమాంగ్ లీలా స్టేజ్ షో, షుమాంగ్ లీలా థియేటర్ ఆర్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? మణిపూర్ రాష్ట్రం. సో ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఈ స్టేజ్ షో వార్తలోకి వస్తుంది. ఒక పండగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా మణిపూర్ కల్చర్కి సంబంధించి ప్రత్యేకమైన పాత్రలతో మనకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. ఒక థియరిటికల్ ఆర్ట్ అంటాం మనం, సో థియేటర్ ఆర్ట్ అంటాం, సో స్టేజ్ షో. ఇటువంటి చాలా రాష్ట్రాలు చూస్తూ ఉంటాం మనం. కేరళ రాష్ట్రంలో ముడియట్టు అని చెప్పేసి, కుడియట్టం, ముడియట్టు అని చెప్పేసి, ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. సో షుమాంగ్ లీలా ఫెస్టివల్ మణిపూర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం. సో కర్ణాటక రాష్ట్రం మరొకసారి వార్తలోకి వచ్చింది. విద్యా నిధి అనే ఒక ప్రోగ్రాం సంబంధిత అంశం. విద్యా నిధి అనే ఒక ప్రోగ్రాం ఎవరికి సంబంధించింది అంటే అగ్రికల్చరల్ లేబర్స్ ఎవరైతే ఉంటారో, అగ్రికల్చర్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉంటారో, భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో, వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో, వారి యొక్క పిల్లలు ఉంటారు కదా, కిడ్స్ ఉంటారు కదా, చిల్డ్రన్ ఉంటారు కదా, వారికి విద్యను అందించే కార్యక్రమం, ఎడ్యుకేషన్ స్కీమ్ ఆల్రెడీ రాష్ట్రంలో అమలవుతుంది. మరింత దీనికి ఎక్కువగా నిధులను ఇవ్వడం జరిగింది. సో విద్యా నిధి ప్రోగ్రాం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రము. అగ్రికల్చర్లో లేబర్స్గా పనిచేస్తున్న వారు, భూమిలో నిరుపేద వారు ఎవరైతే ఉంటారో వారి పిల్లలకు విద్యను అందించడమే కాకుండా వారికి ప్రత్యేక స్కాలర్షిప్లను అందించే ప్రోగ్రాం ఎస్బీఐ అసోసియేషన్తో. సో ఈ విధంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం విద్యానిధి ప్రోగ్రాం వార్తలకు వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ అవుట్ టు ద పాయింట్, విద్యానిధి ప్రోగ్రాం ఏ రాష్ట్రం అంటారు? కర్ణాటక. ఇటీవల విద్యారథ్ ప్రోగ్రాం ఉంది. విద్యారథ్ అదేమో అస్సాంకి సంబంధించి. వీటి గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ప్రోగ్రాం వార్తలు ఇచ్చినా మీకు 3 ఆర్టికల్స్ తరచు రిపీట్ చేస్తున్నాను. ఆర్టికల్ 21A గుర్తుకు రావాలి. ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A అంటే ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్, విద్య కూడా ప్రాథమిక హక్కే, జీవించే హక్కులో భాగంగా చెప్పేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చూడడం జరిగింది. 86వ రాజ్యాంగ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 45, 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి విద్యను అందించాలి, అంగన్వాడీలను ఏర్పాటు చేయాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 51A క్యాప్స్లాక్ ఏ స్మాల్ కే అంటే 11వ ప్రాథమిక విధి, ఫండమెంటల్ డ్యూటీ. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ టు దేర్ కిడ్స్. అంటే తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్స్ ఎవరైతే ఉంటారో పిల్లలకి 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి విద్యను అందించాలి విధిగా. ఒకటేమో డ్యూటీ, ఒకటేమో అధికారం, డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఒకటేమో రైట్. ఈ 3 ఆర్టికల్స్, ఆర్టికల్ 21A, 45, 51AK గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎడ్యుకేషన్ అంటే ఇవే ఆర్టికల్స్. సో ఇక్కడ విద్య అనేది అగ్రికల్చర్ లేబర్స్ యొక్క పిల్లలకు విద్యను అందించడమే కాకుండా వారికి ఆర్థికంగా కూడా ఆదుకోవడం, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సరెక్స్ 2022 వార్తలు నిలిచింది. సరెక్స్ 2022 2022 సంవత్సరం సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఎక్సర్సైజ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించిన ఎక్సర్సైజ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు అంటే సముద్ర ప్రాంతంలో, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో రక్షణ చూసుకునే వింగ్. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటారు? డైరెక్ట్ థీమ్ గుర్తుంచుకోండి. కెపాసిటీ బిల్డింగ్ టువర్డ్స్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. కెపాసిటీ బిల్డింగ్ టువర్డ్స్ మ్యారిటైమ్ అంటే సముద్రం. మ్యారిటైమ్ అనే పదం వచ్చిందంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు వాటర్ బాడీ, ఓషన్స్, సీస్ అనేది వస్తుంది. సో కెపాసిటీ బిల్డింగ్ టువర్డ్స్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది దీని యొక్క
థీమ్. సో ముఖ్యంగా ఏం లేదు, సముద్ర ప్రాంతం తీర ప్రాంతంలో గస్తీని నిర్వహించడం అన్నట్టు, ప్రత్యేకమైన నిఘా వేయడం అన్నట్టు, హెలికాప్టర్లతో కానివ్వండి, విమానాలతో కానివ్వండి. సరెక్స్ 2022 దేనికి సంబంధించింది అంటారు? ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రత్యేకంగా క్లీన్ కోస్ట్ సేఫ్ సీ, స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే క్యాంపెయిన్ మరొకసారి వార్తలో నిలిచింది. మరొకసారి అంటున్నా, ఆల్రెడీ దీని గురించి 15 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. సో రానున్న 75 రోజుల పాటు ఆల్మోస్ట్ డిసెంబర్ 17th వరకు, సెప్టెంబర్ 17th వరకు ఈ ప్రోగ్రాం అనేది అమల్లో ఉంటుంది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో సముద్ర ప్రాంతం మెరైన్ ఎకోసిస్టమ్ కానివ్వండి, సముద్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా కాపాడే అవగాహనను ప్రజలకు తీసుకురావడం. సముద్ర ప్రాంతం అంటున్నాను, మన భారతదేశంలో సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో 9 రాష్ట్రాలు, దీంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు. సో సముద్ర తీరరేఖ కలిగిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ముఖ్యంగా సముద్ర ఎకోసిస్టమ్, సీ ఎకోసిస్టమ్ పైన ప్రత్యేకంగా రక్షణ బాధ్యతలను నిర్వర్తించేలా ప్రతి పౌరుడికి అవగాహన కల్పించే ప్రోగ్రాం స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే ఒక క్యాంపెయిన్. దీనికోసం ఎకో మిత్రం అనే ఒక యాప్ని కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎకో మిత్రం. సో జితేంద్ర సింగ్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో ఈ ప్రోగ్రాం అనేది అమల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఒక పురాతన ఆనవాళ్ళు బయటపడిన ప్రాంతం కాకతీయుల కాలం నాటిది. సో కాకతీయుల నాటి అతి చిన్న గణపతి శిల్పం బయటపడిన ప్రాంతం 13వ శతాబ్ది నాటిదని గుర్తించిన పరిశోధకులు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పరడ గ్రామ పరిసరాల్లో 13వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి అతి చిన్న గణపతి శిల్పాన్ని గుర్తించినట్టు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వారు చెప్పడం జరిగింది. సో పరడగుట్ట మీద కొత్త రాతి యుగం ఇనుప యుగపు ఆనవాళ్ళు కొండ దిగువన తూర్పు వైపున ఉన్న బౌద్ధ స్తూప శిథిలాలను పరిశీలించామని పేర్కొనడం జరిగింది. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఏ ప్రాంతంలో బయటపడింది, ఏ కాలానికి సంబంధించింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటో చూడండి. సో ఒక గణపతి విగ్రహం బయటపడిన ప్రాంతం నకరికల్. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించి ఒక పర్సన్ వార్తలోకి వచ్చారు, మ్యాక్స్ వెర్స్టాపెన్. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన క్రీడ ఫార్ములా 1 క్రీడాకారుడు, స్పీడ్ కార్స్కి సంబంధించి. సో ఫార్ములా 1 దిగ్గజం మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల బెల్జియం గ్రాండ్ ప్రీ విజేతగా వార్తలించాడు. బెల్జియం గ్రాండ్ ప్రీ విజేతగా వార్తలు నిలిచిన మ్యాక్స్ వెర్స్టాపెన్ అని గుర్తుంచుకోండి. రోలెక్స్ బెల్జియం గ్రాండ్ ప్రీ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా గ్రాండ్ ప్రీ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన క్రీడాకారులు ముఖ్యంగా లూయిస్ హ్యామిల్టన్, మ్యాక్స్ వెర్స్టాపెన్, బొటాస్ వీరు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ప్రస్తుతం అత్యధిక విజయాలు ఫార్ములా 1 క్రీడకి సంబంధించి నమోదు చేసిన ఆటగాడు లూయిస్ హ్యామిల్టన్. సెంచరీ కంటే ఎక్కువ 100కు పైగా విజయాలు సాధించిన ఆటగాడు. కానీ రెగ్యులర్ ఇటీవల కాలంలో మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తలకు వస్తారు, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, గుర్తుంచుకోండి. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ 2022 బెల్జియన్ గ్రాండ్ ప్రీ విజేత అని గుర్తుంచుకోండి డైరెక్ట్గా. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వజ్రప్రహార సంయుక్త విన్యాసాలు స్పెషల్ ఫోర్సెస్ జాయింట్ ఎక్సర్సైజ్ ఇండియా యుఎస్ఏకి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ సో టెక్ సిటీస్ ద గ్లోబల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాలెంట్ అండ్ రియల్ ఎస్టేట్ అనే ఒక ప్రత్యేక నివేదిక ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్ హబ్గా మనకు బెంగళూరు వార్తలకు వచ్చింది బీజింగ్ తర్వాత. అండ్ అద్భుతం అమోఘం వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియస్ మాన్యుమెంట్ ఎక్కడి నిర్మాణంలో ఉంది? మనకు వెస్ట్ బెంగాల్. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలో అత్యధికంగా బలవన్మరణాలు అని చెప్పేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు ఇచ్చిన కొన్ని గణాంకాలు. అండ్ ఐఐటి మద్రాస్ స్మార్ట్ బాక్సర్ అనే ఒక అధునాతన సాంకేతికతను బాక్సర్లకి సంబంధించి తీసుకురావడం జరిగింది, క్రీడలకు సంబంధించి. అండ్ షుమాంగ్ లీలా అనే ఒక ప్రత్యేకమైన స్టేజ్ షో ఫెస్టివల్ మణిపూర్కి సంబంధించి వార్తలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ విద్యానిధి అనే ఒక ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ వార్తలోకి వచ్చింది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి సరెక్స్ 2022 ప్రత్యేకంగా ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఎక్సర్సైజ్. నెక్స్ట్ స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే ఒక ఇనిషియేటివ్. కాకతీయుల కాలం నాటి అతి చిన్న గణపతి శిల్పం 13వ శతాబ్ది నాటిది నకరేకల్ వద్ద బయటపడింది నల్లగొండకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఫార్ములా 1 విజేత బెల్జియన్ గ్రాండ్ ప్రీ విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలకు వచ్చాడు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు.
మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.